వికాస్ మంత్రాన్ని చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే, కొంతమంది అందంగా లేరని బాధపడుతూ ఉంటారంట. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అంతకన్నా కురూపులు ఈ లోకంలో ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే కొంతమంది ఉన్నారంటే, మా దగ్గర డబ్బులు లేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ అంతకన్నా నిరుపేదలు, కనీసము ఒక పూట తిండి లేదు. కొన్ని దేశాల్లో మనం చూస్తాం మంచినీళ్ళు కూడా లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం కంపేర్ చేసుకొని చూసుకున్నాం అనుకో, మన దగ్గర ఏముందో అది చాలా ఎక్కువ ఉందని మనకి అర్థం వస్తుంది. కానీ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎంత ఉన్నా సరే ఇది సరిపోదు, ఇంకా ఏదో కావాలి, లేకపోతే ఇంతకన్నా ఎక్కువ ఎవరి దగ్గర ఉందో వాళ్ళతో కంపేర్ చేసుకుని అంత మన దగ్గర లేదని బాధపడ్డాం. నిజంగా జనాలకి లేక బాధపడతారా అంటే అది కాదట. ఉన్నదాన్ని ఉన్నది అనేది గ్రహించకుండా లేని దానికోసము బాధపడుతూ ఉంటారు. అలాగా లేదనుకోవడమే తప్పితే నిజంగా లేక అనేది బాధపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంట. అందుకని ఏమంటున్నారు, ఎప్పుడు ఏదో మనకన్నా బెటర్గా ఉన్న వాళ్ళని చూసి మా దగ్గర లేదనుకోవడం కన్నా, నాకు ఇంత ఇచ్చాడు దేవుడు, ఇంత కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనుకుంటే మనం సుఖంగా బ్రతకగలమంట. కొంతమంది చూస్తాము, అమ్మో ఇన్ని కష్టాలు ఉన్నాయి నాకు అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది ఉంటారు, ఇతనికి ఉన్న కష్టాల కన్నా ఇంకా చాలా ఎక్కువ కష్టం, కనీసం బ్రతకడానికి కూడా చాలా కష్టపడుతూనే బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి వాడు ఆత్మహత్య చేసుకోకపోతే, వీళ్ళు మాత్రం ఉండి కూడా ఏదో చిన్న మాట పడలేదనో, ఏదో ఇంకా ఏదో లేదనో, అలాగా అవసరం లేని ఆశలకు వెంటపడి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని ఆలోచించమంటారు. నీ దగ్గర ఏమీ లేదని కాకుండా నీ దగ్గర ఏముందో దాని నుంచి ఎలా బ్రతకగలవో నేర్చుకో అంటున్నారు. ఎంత లేకపోయినా బ్రతకడం కోసము పోరాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని చూసి నేర్చుకోవాలట. ఇక్కడ అంటున్నారు, ఒక మనిషి గెలవడం చాలా ఈజీ అంట, వేరే వాళ్ళని ఓడించడం చాలా ఈజీ అంట. కానీ కష్టం ఏంటట, ఎదుటి వాళ్ళని గెలవడం. ఎదుటి వాళ్ళని గెలవాలంటే ఏంటి కలవాలి, వాళ్ళ మనసుని గెలవాలి. వాళ్ళ మనసుని గెలవాలి అంటే మనం నమ్రతతో ఉండి, మన సద్బుద్ధితో ఉండి, నలుగురికి ఉపయోగపడేలా ఉంటేనే కదా మనుషులు ఇష్టపడతారు. ఇక్కడ ఏమంటున్నారు, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కాస్త వెనక్కి వెళ్ళి నా గతాన్ని మార్చుకుందామని అనుకుంటే, ఏదో మనం కాలంతో ప్రయాణించలేం కదా, అది వెనక్కి వెళ్ళి నా జీవితాన్ని మార్చుకోవడం అనేది అసంభవం అనేది నాకు అర్థమైంది. కానీ నా భవిష్యత్తుని మాత్రం మార్చుకోగలను అంటున్నారు. అలా ఎలా మార్చుకుంటావయ్యా అంటే, ఇక్కడ ఉన్న వర్తమానాన్ని మార్చుకొని, ఇప్పుడు వర్తమానంలో మనం ఏం చేస్తున్నామో దాని ఫలితాలే కదా మనకి భవిష్యత్తులో దొరుకుతాయి. అందుకని ఏదో ఎప్పుడో గతంలో ఏవో జరిగిపోయింది అని దాని గురించి ఏడుస్తూ ఈరోజు కూర్చొని ఏ పని చేయకపోతే మన భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది. కానీ గతంలో ఏదో జరిగింది, దాని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. అక్కడ ఏదైనా మన తప్పు ఉంటే దాన్ని మళ్ళీ మనం ఒప్పుగా ప్రయత్నపూర్వకంగా మళ్ళీ మనం మార్పు తెచ్చుకోవాలి. లేదు వేరే వాళ్ళ వలన మనం మోసపడిపోతే, వేరే వాళ్ళు మనం మోసం చేయకుండా ఎలాగ ఉండాలి అని మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. ఎంత కష్టపడితే భవిష్యత్తు ఇంకా బంగారు బాట వేసుకోగలము, అంత ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుంటుంది. అందుకని గతంలో ఏదో జరిగిపోయిందని ఏడవడం అనేది అది పెద్ద తెలివైన విషయం ఏం కాదు, అది మూర్ఖత్వం అనమాట. ఎప్పుడు ఏదో జరిగిందని పాత కాలాన్నే తవ్వుకుంటూ కూర్చోవడం వలన వర్తమానము మనం పాడు చేసుకుంటున్నాము. ఇది చేస్తూ భవిష్యత్తును కూడా పాడు చేసుకుంటున్నాం. అందుకని ఏమంటున్నారు, ఇప్పుడు ఏం చేస్తావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు కూడా మంచిగా తయారవుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, మనం చచ్చిపోయాకంట ఎంత సంపాదించాము అనేది లెక్క వస్తుందట. ఎవరికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు, మనం వెళ్ళేటప్పుడు మనం ఎంత సంపాదించుకుంటున్నాం అని అక్కడ పైన వాళ్ళు మనకు లెక్కలేస్తారంట. అయితే మరి ఏం సంపాదించి తీసుకెళ్తా అంటే, ఇక్కడది మరి రూపాయి వెళ్ళకూడదు కదా, అందుకని ఏం సంపాదించాలి, పుణ్యం సంపాదించాలి. అప్పుడు మనకు గుర్తొస్తుందట, నా జీవితం అంతా ఎంత పుణ్యకార్యం చేశాను, ఎంతమందిని నేను ఆదుకున్నాను, దీన్ని బట్టే కదా మనకి పుణ్యపాపాలన్నీ లెక్కలు వస్తూ ఉంటాయి. అప్పుడు గుర్తొస్తుందంట, అయ్యో నేను ఉన్న జీవితం అంతా ఏదో డబ్బు పోగేసుకొని అలా ఇలా చేసి ఏ పుణ్యము నేను సంపాదించకపోతే పాపమే నాతో పాటు వచ్చింది అని చెప్పి బాధపడతాడంట. అందుకని ఏమంటున్నారు, ఇక్కడ ఉన్నప్పుడే ఎంత కుదిరితే అంత మనము వేరే వాళ్ళని సహాయం చేయడము, పుణ్యకార్యాలు చేయడము, పుణ్యమే ఎంతైతే అంత మూట కట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడము చేయాలంటున్నారు. అంతేగాని ఏదో చనిపోయాక అయ్యో మేము ఇంకా ఏం చేయలేదు అంటే, అక్కడికి వెళ్ళాక మనకి లెక్క చూసే వాళ్ళు ఒకరు ఉంటారు కదా, వాళ్ళు వేరే రకంగా మనకి కర్మఫలాలు ఇస్తారనమాట. ఇంకోటి ఏం చెప్తున్నారు, నవ్వు 4 విధాల చేట పరిపరి విధాల మేల,
ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకొక సామెత కూడా ఉందట, ఏమని, నవ్వు నవ్వించు కానీ నవ్వుల పాలు కాకు అని చెప్పేసి ఉందట. అందుకని ఏమంటున్నారు, నవ్వడము ఎప్పుడు అదేమి తప్పు విషయమా అంటే, వేరే వాళ్ళని కష్టపెట్టి నవ్వడం అనేది తప్పు విషయం తప్పితే, మనం నవ్వుతూ వేరే వాళ్ళని కూడా నవ్విస్తూ ఎప్పుడైతే మనం మంచిగా వెళ్తూ ఉంటామో నవ్వుల పాలు కాకుండా ఉంటాం. అలాగా మన ప్రయత్నపూర్వకంగా మన వ్యక్తిత్వాన్ని మనం సరి అయిన మార్గంలో పెట్టుకోమంటున్నారు. తప్పితే నవ్వకూడదు అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఏదో అంటే నవ్వడానికి ఏమి ఒక విషయం ఉండాల్సిన అవసరం లేదు. మనం ఆనందంగా ఎప్పుడైనా ఉండొచ్చు, ఎవరిని ఏడిపించకుండా మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైనా నవ్వచ్చు. అందుకని ఎప్పుడు నవ్వుతూ ఉండండి అని చెప్తున్నారు. ఇంకోటి ఏమంటారు, మన దగ్గర ఏముందో అదే మనం వేరే వాళ్ళకి ఇవ్వగలం అంటారు. మనమే సంతోషంగా ఉంటే పక్క వాళ్ళని సంతోషం పంచి పెట్టగలము. మనం ఎప్పుడు ఏడుస్తూ ఉన్నాము, మనకి ఏదో లేదు లేదు అని ఏడుస్తున్నప్పుడు మనం ఎవరికి ఏమి ఇవ్వగలము? అందుకని ఏంటంటే మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసి వేరే వాళ్ళని కూడా ఆదుకుంటూ వాళ్ళు కూడా సంతోషంగా ఉండడానికి ఎన్ని చేయగలమో అన్ని రకాలుగా మనం వాళ్ళకి సహాయం చేయాలన్నమాట. ఇప్పుడు ఏమంటారంటే వ్యాయామం చేయడం కూడా ఒక కళే అంటున్నారు. అంటే వ్యాయామము ఎంత చేయాలి, కొంతమంది అసలు ఏమి చేయరు కదా, అలా చేయకపోవడము తప్పే. అలా అని అతిగా చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాను కూడా మనం చూస్తున్నాం కదా. అలా అతిగా వ్యాయామం చేయడం కూడా చాలా తప్పు. అందుకని వివేకానంద ఏమంటారంట, కేవలము కండ్లు పెంచుకోవడము లాంటి ఆ వ్యాయామం ఒకటే సరిపోదు. మనం కండల కన్నా ఎక్కువ ధ్యాస దేనివి పెట్టాలంట, మన బుద్ధి బలం మీద, నెక్స్ట్ ఆత్మబలంని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలంట. కండబలంతో పాటు బుద్ధిని సరైన మార్గంలో పెట్టుకోవాలి. ఆత్మస్థైర్యంతో ఉంటే మన జీవితంలో ఏదైనా విజయం సాధించగలం అనమాట. సో వ్యాయామం ఎన్ని రకాలు, కేవలం శరీరానికే కాదు, బుద్ధికి ఆత్మకి కూడా అనమాట. సో అన్ని రకాలుగా మనము మంచిగా ఉండాలి అని స్వామి చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, నేటి తరం వాళ్ళకి ఆరోగ్యము అందం కాపాడుకోవాలని అయితే ఉంటుంది, కానీ ఏవైనా చేస్తారు. అంటే ఏదో ఇప్పుడు ఉంటున్నాయి కదా, ఏదో పార్లర్లని లేకపోతే ఏదో జిమ్లని అక్కడికి వెళ్ళి అన్నీ చేస్తారు. కానీ సింపుల్గా ఏంటి, కొంచెం తొందరగా పడుకోవడం, తొందరగా నిద్ర లేవడం, కాసింత వ్యాయామం చేయడము, కాస్త స్థిమితంగా ఉండడం, ఇలాంటివి మాత్రం చేయరు. అవి చేయకుండా ఎక్కడెక్కడో పరుగులు తీసి ఇంకా ఎక్కడెక్కడో ఏదో చేసి ఇవన్నీ సంపాదించాలనుకుంటారు. అయినా మనము పాపం వాళ్ళని తప్పు పట్టలేము. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఇష్టం లేదు, అలాంటి పనులు ఎలా చేయమని చెప్తామంటున్నారు. తర్వాత ఏమంటున్నారు, వాళ్ళకి స్వయం నియంత్రణ, క్రమశిక్షణ అసలు ఇష్టం ఉండదు అంటున్నారు. వాళ్ళకి స్వయం నియంత్రణ ఉండదు. ఎందుకంటే తొందరగా పడుకోవాలి, ఇంతే తినాలి, ఇలా ఉండాలి అనేది ఏమి ఉండదు. పర్లేదు ఎలా అయినా ఉందాం, లైఫ్ అంటే ఏదో ఎంజాయ్ చేయడమే కదా, సో ఎలాగన్నా తిందాం, ఎలా అయినా ఉందాం, ఎలా అయినా తిరుగుదాం, ఎప్పుడన్నా పడుకుందాం అనేలాగా ఉంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఆరోగ్యం కోసము, ఆనందం కోసం ఎక్కడెక్కడో నెతుకుతున్నారంటే నెతుకుతారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలో అది చేయట్లేదు కాబట్టి దానికోసం వాళ్ళు పరుగులు తీయాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ స్నేహితులు ఉన్నారంటే ఏం చెప్తున్నారు, ఒక స్నేహితుడు ఏదో దుఃఖంలో ఉన్నాడంటే రెండోవాడు ఆదరిస్తాడంటే బాగుంటుందట. కానీ ఒక స్నేహితుడు కనుక బాగా విజయాన్ని సంపాదించేస్తూ ఉంటే రెండో స్నేహితుడికి ఒకవేళ ఈర్ష్య అసూయ కలగలేదంటే అది గొప్ప విషయం అంటున్నారు. అలాంటి వాళ్ళు అసలు ఉండడం చాలా కష్టం అంటున్నారు. పోన్లే నా స్నేహితులు మంచి విజయం సంపాదిస్తున్నారని ఆనందపడే వాళ్ళు చాలా తక్కువ అంట. అయితే ఏమంటున్నారు, మనం మాత్రం అలా ఈర్ష్యాసూయతో ఉండద్దు. ఎవరైనా విజయం సాధిస్తున్నారంటే వాళ్ళకి ఇంకొంచెం సపోర్ట్ చేస్తూ మనం అలాంటి మంచి మిత్రులుగా తయారవుదాం అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మధ్యకాలంలో డాక్టర్లు ఏ రోగం వచ్చినా సరే జెనెటిక్ అంటున్నారంట. అంటే ఈ రోగం మనకి రావాలని మనం పుట్టినప్పుడే మన జన్యువుల్లో అది ఉందని చెప్తున్నారంట. అంటే అప్పుడు ఏమంటున్నారు, మనం ఎప్పుడు ఒక మాట వింటున్నాం కదా, ఎవరు చేసిన పాపం వాళ్ళే అనుభవించాలి అనే ఒక నానుడు ఉంది కదా, అది ఎప్పుడు వింటున్నాం. అంటే ఏంటి, మనం పుడుతున్నప్పుడే మనం ఇన్ని జన్మల్లో చేసిన పాపుణ్యాలు ఏమున్నాయో వాటిని అనుభవించడం అప్పుడే రాసుకొచ్చేసాం అనమాట. అంటే మన జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని సుఖాలు అన్నీ ఉన్నాయని మనకి రాసి పెట్టే ఉంది పుట్టడంతోనే. అందుకే జాతకాలు చెప్పగలుగుతూ ఉంటారు ఇలా ఇలా అని చెప్పేసి. అందుకని మనకి ఏమంటారు, సత్కర్మలు చేయండి అంటారు. ఎందుకంటే నువ్వు ఏ కర్మ చేస్తావో దాన్ని అనుభవించాలి. అది నువ్వు ఈ జన్మలో అనుభవిస్తావో తర్వాత జన్మలో అనుభవిస్తావో మొత్తానికి అనుభవిస్తావు, అది మాత్రం గ్యారంటీ. అలాగే మనం ఇప్పుడు ఏదో అనుభవిస్తున్నాం అంటే ఖచ్చితంగా పూర్వజన్మల్లో ఏదైతే పని పట్టుకుని వచ్చామో దాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి ఏమంటున్నారు, ఇంత బాగా తెలుసు కాబట్టి ఇప్పుడన్నా కనీసం సత్కర్మలే చేస్తే ఇక్కడి నుంచి దాని ఫలితాలు ఏమొచ్చినా
సత్ఫలితాలే వస్తాయి. ఇప్పుడు ఎవరు చూడవచ్చారులే అని చెప్పి ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అలాగే ఎందుకు చేస్తావు అంటే, అబ్బాయి నేను చాలా సుఖంగా ఉన్నాను, ఏమన్నా చేసినా ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చూస్తారులే అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. అంటే వాళ్ళు అనుకునేది ఏంటి, ఇప్పుడు నేను తప్పు చేస్తే ఇప్పుడే నాకు రిజల్ట్ రావట్లేదు కదా, నేను చాలా సుఖంగా బతుకుతున్నాను కదా అనుకుంటారు. కానీ వెంటనే ఏదో ఈరోజు విత్తనం వేస్తే ఈరోజు చెట్టు వచ్చిందా అంటే రాదు కదా, టైం పడుతుంది. అలాగా మనం ఏం కర్మలు చేసినా సరే ఈరోజు చేసేస్తే రేపే తప్పుకి ఏదో శిక్ష పడిపోవడం, లేకపోతే మంచి పని చేసేస్తే రెండో రోజే ఏదో మహదైశ్వర్యం వచ్చేస్తుంది, ఇట్లా ఏం అవ్వదు, టైం పడుతుంది. కానీ టైం అయితే పడుతుంది, ఖచ్చితంగా మళ్ళీ మనకి ఆ కర్మ ఫలితం వస్తుంది. అందుకని ఏమంటారు, ఎప్పుడు సత్కర్మం చేస్తూ ఉండాలి అంటున్నారు. ఇక్కడ మనం భోజనం గురించి కూడా చెప్తున్నారనమాట. ఒక సామెత ఉందట, ఏమని, ఒకసారి భోజనం చేసేవాడేమో యోగి, 2 సార్లు భోజనం చేసేవాడేమో భోగి, ఎక్కువ సార్లు భోజనం చేసేవాడు రోగి అంట. అంటే అజీర్ణి భోజనం విషము, అంటే జీర్ణం కాని ఆహారమే విషంతో సమానమంట. ఆయుర్వేద ఆచార్యుడైన చరకుడు ఏం చెప్పారట, హిత బుక్, మిత బుక్, కాల బుక్, అంటే రోజు నిర్ణీతమైన సమయాల్లోనూ మితంగాను ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలంట. అలా తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి రోగాలు రావట. ఇక్కడ చాలా విచిత్రమైన ఒక విషయం చెప్తున్నారు. కొంత సమయం దేవుడు తీసుకొని ఆ సమయము మరియు ఒత్తిడి అనే సాధనాలను ఉపయోగిస్తూ భగవంతుడు కొన్నింటిని ఎలా మారుస్తాడంటే, ఒక గొంగళి పురుగు ఉందనుకుందాం, అది మామూలుగా గొంగళి పురుగు టైంలో మనం చూడడానికి ఇష్టపడం, ఆ తర్వాత అది ఎలా మారుతుంది, సీతాకోక చిలుకలాగా ఇంకో మహా ఆనందం అవుతుంది కదా దాన్ని చూస్తే. అలాగే ఇసుక రేణువులు ఉన్నాయి, దాన్ని ఎవరు పట్టించుకుంటారు, కానీ కొంతకాలం తర్వాత అది ఒక ముత్యంలాగా మారితే ఆ ముత్యానికి ఎంత వాల్యూ ఇస్తాం మనం. అలాగే బొగ్గు ముక్కలు ఉన్నాయి, బొగ్గు అంటే పెద్దవాడు పట్టించుకోడు, కానీ అదే కొంతకాలం తర్వాత వజ్రంగా మారింది అనుకుందాం, ఆ వజ్రానికి మనం విలువ కట్టలేనంతగా ఉంటుంది దాని ప్రాముఖ్యత కదా. సో ఇలాగా మనకు తెలిసినా తెలియకపోయినా సరే ప్రతి దాని మీద భగవంతుని చూపు ఆయన ప్రభావం ఉంటుందంట. అందుకని ఏదో ఈరోజు ఇలా ఉన్నాను కాబట్టి రేపు ఇలాగే ఉండాలని అనుకోవాల్సిన అవసరం లేదు. బాధపడేవాడు జీవితాంతి ఇలాగ బాధపడతాను అనుకోవాల్సిన అవసరం లేదు. ఏదో చాలా ఆనందంగా ఉన్నాను కాబట్టి నేను ఎలా బతికేసినా సరే, మంచి లేదు చెడు లేదు, ఎలా పడితే అలా బతికినా సరే నేను ఇలాగే ఆనందంగా ఉంటానని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే భగవంతుడు టైం ఇచ్చి మన జీవితాన్ని మారుస్తూ ఉంటాడనమాట. ఒకసారి అనిపిస్తుంది కదా, ఇన్ని సంవత్సరాల క్రితం చూస్తే నా జీవితం ఇలా లేదు, ఇప్పుడు ఇలా ఉందని అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం అంటే జీవితాన్ని అలా భగవంతుడు మారుస్తున్నాడు. మనం ఆయన్ని పట్టించుకోకపోయినా ఆయన మనల్ని పట్టించుకుంటున్నారు. పంపించింది ఆయనే, ఇక్కడ మన జీవితాన్ని సెట్ చేసేది ఆయనే, తీసుకుని వెళ్ళేది ఆయనే, కాబట్టి ఆయన మనల్ని ఎలాగో పట్టించుకుంటారు. అందుకని చెప్తున్నారనమాట, సమయము మన మీద అంత ప్రభావం చూపిస్తుందని. ఇక్కడ ఒక విద్యార్థిని చూపిస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడు, ఏదో ఒక టీవీ దగ్గర కూర్చున్నాడు అనమాట. బాబు పరీక్షలు ఉన్నాయి కదా, ఒక 2 వారాల్లో చదువు అంటే ఏమంటున్నాడు, చదువుతానులే, కంగారు ఏముంది, తర్వాత చదువుతానులే అని అంటాడు. అలాగే ఒక 2 రోజుల ముందైతే అమ్మో ఇంత చదవాలా, సరే చదువుదాంలే, రేపు చదువుకుంటానులే, ఇంకా ఎల్లుండి కదా ఎగ్జామ్ అంటాడు. ఇంకా సరే అని ఆ ఒక రోజు ముందే రేపే ఎగ్జామ్, ఆ రోజు చూసుకుంటే ఎన్ని బుక్స్ ఉంటాయి. అయ్యయ్యో ఇన్ని బుక్స్ ఉన్నాయా, నేను ముందే చదివేసుకోవాల్సింది కదా, ఇప్పుడు ఇన్ని బుక్స్ ఎక్కడ చదువుతానని బాధపడుతూ ఉంటాడు. అంటే మనం కూడా జీవితంలో అంతే కదా, ఇంకా టైం ఉంది, ఏదైనా సాధన చేయాలనుకుంటే మనమేమంటాము, పర్లేదు ఇంకా టైం ఉంది, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటాం. అది ఒక దేవునికి సంబంధించిన పూజ అవని, లేకపోతే ఒక మంచి పని అవని, లేకపోతే వ్యాయామం అవని, ఏదైనా సరే మనకున్న బద్ధకం మన అలా చేస్తూ ఉంటుంది కదా. అయితే ఒక సమయం వచ్చేస్తుంది, ఆ సమయం వచ్చాక ఆ స్వామి మనల్ని పిలుస్తారా అని చెప్పి వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో నేను ఇంకా నా జీవితంలో కృష్ణారామాన్ని ఎక్కువ అనలేదు, లేకపోతే ఏవో ఈ పాపాలని నేను ఇంకా తొలగించుకోలేదు, ఇలా అని అప్పుడు బాధపడుతూ ఉంటామంట. అలా సమయం అయిపోయాక ఏడు వస్తాం వల్ల వచ్చే లాభాలు ఏముండవు. ఆఖరి క్షణాల్లో చాలామంది అనుకుంటారు రిటైర్మెంట్ అయ్యాక అప్పుడు భగవంతుని గురించి ఆలోచిద్దాము, అప్పుడేదో చేసేద్దాం అని. రిటైర్మెంట్ అయ్యాక తన్ని ఆలోచించుకోవడం కోసం తను ఏదో చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా భగవంతుని కథనే ఏం చేస్తాడు. అందుకని ఆత్మజ్ఞానం అనేది కావాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రయత్నించాలి, తప్పితే ఎప్పుడో ఇంకా టైం ఉంది, ఎప్పుడో చేద్దాం అనుకుంటే ఎంత టైం ఉందో అప్పుడు చేయగలుగుతాడు లేడు అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.
అంతేకాకుండానంట మనము రోజుకి కొంత సమయం పుస్తకం అనేది చదివితే, అది కూడా మంచి పుస్తకాలు, లేకపోతే భగవంతుని ఆధ్యాత్మిక పుస్తకాలు ఇలా చదివితేనంట మెదడు కూడా ఇంకా బాగా చురుగ్గా ఉంటుందని చెప్తారంట. అందుకని ఖచ్చితంగా కొంత సమయం మనము ఆధ్యాత్మిక పుస్తకాల వైపు పెట్టాలన్నమాట. మంచి వినడము, మంచి చూడడము, మంచి మాట్లాడడము, లేకపోతే ఎంతసేపు హరినామస్మరణ చేయడం వల్ల ఏమవుతుంది, మన మెదడు చురుగ్గా తయారవుతుంది, మన జీవితం కూడా సన్మార్గంలోకి వెళ్తుంది అనమాట. మనం ఆనందంగా ఉండాలంటేనంట కొన్ని పనులు చేయమంటున్నారు. అవి ఏంటంట, ప్రతిదీ అద్భుతమే అని గుర్తించాలి. నిజమే కదా. ఒకసారి మనం నెమ్మదిగా కూర్చొని ఆలోచించామనుకో, అసలు మన శరీరమే ఉంది, అసలు ఆ శరీరంలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ ఏవి ఎలా ఎలా పనిచేస్తున్నాయో ఎప్పుడన్నా ఎవరన్నా చెప్తే ఎంత విచిత్రంగా అనిపిస్తుంది. ఏ పనన్నా బయట చేయాలంటే ఎవరొకరు చేస్తేనే అవుతుంది. మరి మనము కేవలం ఏదో అన్నం ఇక్కడ పడేస్తున్నాం, ఆ లోపల అది జీర్ణం అవడం, మళ్ళీ రకరకాలుగా అది కాస్త రక్తంలో కలుస్తుంది, కాస్త ఏమో మన మనసుగా మారుతుందంట. ఆ వేస్టేజ్ ఏది ఉందో, ఏది పని చేయదో, అవసరం లేదో అదేమో బయటకు వెళ్ళిపోతుంది. ఇలాగ ఎన్ని రకాల గుండె ఒక పని చేస్తుంది, కిడ్నీలో ఒక పని చేస్తే, లివర్ ఒక పని చేస్తుంది, అలాగా రకరకాల లెవెల్ పనిచేస్తుంది. అదొక పెద్ద అద్భుతం. అద్భుతం ఎక్కడో లేదు, మన శరీరంలో ఉంది, మనతోనే ఉంది, కానీ అదేమిటో మనకు తెలియదు. కాబట్టి అంతకన్నా అద్భుతం ఏం లేదు. అలాగా మనం చూస్తూ ఉంటే ప్రతీదీ అద్భుతంగానే ఉంటుంది. ప్రతీదీ అంటే ప్రతీదీ. ఇంకా అందులోనే మనకి మహద ఆనందం వస్తుంది. నెమ్మదిగా చూసుకుంటూ కూర్చున్నాం, ఏదన్నా ప్రకృతి చూస్తున్నాం, ఎక్కడికో వెళ్తున్నాం, ఆ సంజయ్ సమయంలో చూస్తే అసలు ఎంత ఆనందం కలుగుతుంది కదా. మనసు ఎలా ఉన్నా సరే ఆ టైంకి మాత్రం మహద ఆనందం కలుగుతుంది. ఆ సూర్యుడిలా కింద దిగేసరికి ఏదో సింధూరం కలర్లో ఉంటాయి, కిందేమో మేఘాలు, ఇంకా ఏదైనా కింద ఏ నదో ఉంటే ఇంకా అసలు మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. అంత ఆనందం కలుగుతుంది. అలాగే ఏమంటున్నారు, ప్రతిదాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నామనుకో, అది కూడా ఎంత అద్భుతంగా ఉందా, భగవంతుడు ఎంత అద్భుతంగా ఈ సృష్టిని చేశాడు అని చెప్పి మనం ఆనందపడతామంట. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు మంచి చదువుకుని అలవాటు చేసుకోవాలంట. ఏదన్నా చదువుతూ ఉంటే కూడా మనకి ఆనందం వస్తూ ఉంటుంది. ఆ చదివేవి విషయాలు మంచివై ఉంటే కనుక, ఆధ్యాత్మికమై ఉంటే కనుక మనకి ఆనందం కలిగిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవాలి. ఫస్ట్ ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా చెడు పని చేసిన వాడిని వెళ్ళి నువ్వు చెడు పని చేసావురా అని చెప్పే ధైర్యం చాలామందికి ఉండదు. కానీ మంచి పని చేసినా, కాస్త మంచి పుస్తకాలు చదివినా, రోజు గుడికి వెళ్ళినా ఖచ్చితంగా నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళు గమ్మున ఆన్సర్లు ఇవ్వడానికి ఇష్టపడరు, గొడవలు పడడానికి అది ఇష్టపడరు. కాబట్టి వీళ్ళ మీద గమ్మున అనడానికి ఎదుటివాడికి ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. పర్లేదు ఏమన్నా సరే వీళ్ళు ఏమనరు కదా అన్నట్టు ఎదుటి వాళ్ళు ఏదోటి అనడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా అన్నారని చెప్పేసి మనం ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలేసామనుకో భ్రష్టు పట్టిపోతాం. కానీ ఇక్కడ ఏం చేయాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఎవరు ఏమన్నా నాకెందుకు, నేను భగవంతుడిని నమ్ముకున్నాను, ఆ ఆత్మవిశ్వాసం కనుక మనకుంది అనుకుందాం, నేనేం చేస్తున్నానో అది కరెక్ట్గా చేస్తున్నాను, నా మార్గం సన్మార్గము, సో నాకు వచ్చే రిజల్ట్ కూడా కర్మఫలాలు కూడా ఎవరైతే అలా అంటున్నారో వాళ్ళకన్నా నా జీవితము కానీ లేకపోతే ఆ తర్వాత నెక్స్ట్ జన్మలు కానీ ఇంకా బెటర్గానే ఉంటాయని ఎప్పుడైతే మనం చేసే దాని మీద మనకు ఆత్మవిశ్వాసం ఉంటుందో మనం ఆనంద స్థితిలో ఉంటామంట. అలాగే స్ఫూర్తిని పొందుతూ ఉండాలంటున్నారు వేరే వాళ్ళ నుంచి. అది మనుషులు అవని, చెట్లు అవని. మనకి చూడు 24 మంది గురువులు అట్లా చెప్తారు ఒక ఆయన, ఆ శంకరాచార్యులు. ఎవరు మీకు గురువులు అంటే ఎంతమందినో చూపిస్తారు, అందులో మనుషులే ఉండాలని ఏం లేదు కదా. అలాగా దేన్ని చూసినా మనం స్ఫూర్తిని పొందాలి, అందులో ఉన్న మంచిని గ్రహించాలి. అది చూసి ఓహో వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా అయితే నేను కూడా చేయొచ్చు, నేను కూడా చేద్దాము, జీవితాన్ని ఇంకా మంచిగా ఇంకా ఎంత సన్మార్గంలో నడపగలను, ఇంకా నేను ఈ నలుగురికి ఏ రకంగా సహాయపడగలను, ఇంకా ఈ జీవితం ఎలా భగవంతుడు ఇచ్చాడు దీన్ని ఏ రకంగా మంచిగా ఉపయోగించుకోగలను, ఇలాగా స్ఫూర్తిని పెంచుకుంటూ ఉండాలి. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళలోని మంచిని గ్రహించి ఆ మంచి మనలో కూడా పెంపొందించుకుంటూ ఉండాలి. మళ్ళీ ఏమంటున్నారు, టీవీ కంప్యూటర్లు వీటి నుండి బయటపడాలంటున్నారు. ఇవన్నీ ఎంతవరకు మనకి ఉపయోగమో అవి ఉపయోగించుకోవడం ఒక లెక్క. అవి కాకుండా ఇంకా ఎప్పుడు దాన్ని అదొక దురలవాటులాగా దానితోనే కూర్చొని ఉంటే కనుక ఏమవుతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతారు. అందుకని
అలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండాలంట. పనిని ఇష్టపడాలంటున్నారు. ఒక పని చేసామంటే అది ఇష్టపడి చేసినప్పుడు దాని ప్రభావం వేరేగా ఉంటుంది. ఏదో చేసాములే అని ఇష్టం లేకుండా చేసినప్పుడు దాని ప్రభావం వేరేగా ఉంటుంది కదా. అందుకని నువ్వు ఏ పని చేసినా చాలా ఇష్టంగా చేయాలి. రెండోది ఏమవుతుంది, ఎప్పుడైతే ఇష్టంగా చేస్తున్నామో అది ఎంత కష్టమైనా సరే మనకి అదేమి కష్టంగా అనిపించదు, అందులో బాధ కూడా అనిపించదు, పైగా ఆనందంగా అనిపిస్తుంది. కష్టమైనా సరే మనం ఇష్టపడుతున్నాం కాబట్టి అందులో ఆనందాన్ని అనుభవిస్తాం. అందుకని ఏదైనా నువ్వు చేసావంటే ఫస్ట్ అసలు ఆ పని మీద పూర్తిగా అవగాహన ఉండాలి. ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అవగాహన ఉండాలి. ఏదో ఎవరో చేయమన్నారు కాబట్టి చేసాము అనుకున్నప్పుడు దాన్ని పెద్దగా మనం ఆనందంతో చేయలేము. ఏదో చేసాములే అన్నట్టే చేస్తాము. అందుకని ఏంటంటున్నారు, ఆ పనిని గురించి పూర్తిగా మనకి అవగాహన ఉండాలి అని చెప్తున్నారు. ఎప్పుడు మనం ఎవరికైనా సాయం చేసినప్పుడు మాకు ఆనందం కలుగుతుంది కదా. మన కోసం మనం ఖర్చు పెట్టుకున్న దానికన్నా ఎవరికైనా వాళ్ళు నిజంగా కష్టంలో ఉన్నారు, మనం అక్కడ అది మనం ఇచ్చి తీర్చినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆశీస్సులు ఉంటాయి. అవి పొందినప్పుడు ఆనందం కలుగుతుంది. అది కేవలం మనుషులే కాదు, జంతువులైనా సరే. అవి ఏవో పాపం ఆకలితో మన ఇంటి ముందుకు వచ్చాయంటే వాడికి ఆహారం ఇచ్చినా, లేకపోతే ఈ వేసవకాలంలో నీళ్ళు ఇచ్చినా ఎంత అవి తృప్తిగా ఉంటాయి. వాటిని చూస్తే మనకు ఆనందం కలుగుతుంది. అందుకని ఏమంటున్నారు, మనం కోసం చేసుకోవడం కన్నా ఎవరికన్నా చేసినప్పుడు ఆ సహాయంలో మనకి ఆనందం కలుగుతుందంట. అందుకని ఎప్పుడూ ఆనందంగా వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలంట. ప్రతిరోజు వ్యాయామం చేయాలంటున్నారు. వ్యాయామం చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం ఉంటేనే కాస్త ఆనందం ఉంటుంది కదా. సరిగ్గా వ్యాయామం చేయము, లేకపోతే ఆరోగ్యం సరిగ్గా ఉండదు. అప్పుడు ఆనందం ఉండాలని ఎక్కడి నుంచి ఉంటుంది, ఉండదు. ఎక్కడో చోట ఏదో నొప్పి అది వస్తూ ఉంటాయి. అందుకని కొంత సమయం ఖచ్చితంగా కేటాయించి వ్యాయామం చేస్తూ ఉండాలంట. సజ్జనులు సాధువుల సాంగత్యం అనేది చేయాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు కదా, అలాగా ఏదో చివరిగా చెప్పినా ఇదేమీ చివరి మాట కాదు. ఇది చాలా ముందు మనం అప్లై చేయాల్సింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సజ్జనులతోనే సాధువులతో మాత్రమే ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏమాత్రం దుర్జనులు అనిపించినా సరే వాళ్ళ నుంచి దూరంగా పారిపోకపోతే వాళ్ళ ప్రభావం మన జీవితమే పడుతుందన్నమాట. మనం సన్మార్గంలో ముందుకు వెళ్ళాలనుకున్నా అలాంటి వాళ్ళ ప్రభావం ఏం చేస్తుంది, మనల్ని వెనక్కి లాగిపోతూ ఉంటుంది కదా. వెనక్కి వెళ్ళడం చాలా ఈజీ, మనం కష్టపడి ముందుకు వెళ్ళడమే కష్టం. ఎందుకంటే ఈ జీవితం వచ్చింది ఏంటి, దాని లక్ష్యం ఏంటి, అవన్నీ చేరాలంటే ఖచ్చితంగా మనకి సద్గురువులు, లేకపోతే సజ్జనులు, సాధువులు, వీళ్ళ సాంగత్యం ఉండాలి. వాళ్ళ మాటలే జీవిత గమ్యాన్ని చేరుస్తాయి. తప్పితే ఊరికనే దుర్జనులతో ఉన్నంత మాత్రాన టైం వేస్ట్ అవ్వడము, ఇంకా చెప్పాలంటే ఈ మంచిది ఏదో చేస్తున్నామో ఆ మంచి దగ్గర కూడా టైం లేకుండా వాళ్ళతో మనం మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం అయిపోతూ ఉంటుంది. అందుకని ఏం చేయాలంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్జనులు అనే వాళ్ళ జోలికి పోకుండా ఎప్పుడు సజ్జనులతోనే ఉండేటట్టు, సజ్జనులు రాసిన పుస్తకాలే చదివేటట్టు, వాళ్ళు చెప్పిందే వింటూ, ఆ శ్రవణం మననం అంటారు కదా, అయ్యే మళ్ళా మననం చేసుకుంటూ అలా చేసుకుంటూ ఉంటేనే మన జీవిత లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం అనమాట. అందుకని ఏమంటున్నారు, ఇవన్నీ చేస్తే మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామంట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.